దేవుడికి ఒక భక్తునికి మధ్య సంభాషణ. దేవుడా, అమ్మాయిలందరూ అందంగా వినయంగా ఉంటారు, మరి భార్యలెందుకు అలా ఉండరు అని అడిగాడు ఏక్ నిరంజన్. అమ్మాయిలను నేను సృష్టించాను, వాళ్ళను భార్యలుగా మీరు చేసుకున్నారు, అది మీ కర్మ అని చెప్పాడు దేవుడు. ఒక భార్యాభర్త ఇద్దరు బాల్కనీలో కూర్చొని టీ తాగుతున్నారు. అంతలో కిచెన్లో ఛార్జింగ్లో పెట్టిన భర్త మొబైల్కి మెసేజ్ శబ్దం వచ్చింది. ఎవరో మెసేజ్ పెట్టినట్టున్నారు అంటూ భర్త హడావిడిగా వెళ్ళి చూస్తే, వచ్చేటప్పుడు షుగర్ తీసుకురండి, టీలో కాస్త షుగర్ తగ్గింది అని భార్య నుండి మెసేజ్. ఆఫీసర్కి అటెండర్కి మధ్య సంభాషణ. ఆఫీసర్: ఆఫీసులో ఎవరు నిద్రపోయినా చెప్పమన్నానుగా, జూనియర్ అసిస్టెంట్ నిద్రపోయాడట కదా, మరి ఆ విషయం చెప్పలేదేం అని అడిగాడు అటెండర్ని. అటెండర్ చెప్దామని వచ్చేసరికి, మీరు నిద్రపోతున్నారు సార్ అన్నాడు. ఇద్దరు స్నేహితుల మధ్య సంభాషణ. అప్పారావు: మీ ఆవిడ పుట్టినరోజు బహుమతిగా కారు కొనమంటే డైమండ్ నెక్లెస్ కొనిచ్చావేంటి అని అడిగాడు. సీను: నకిలీ డైమండ్ తేగలం కానీ నకిలీ కారు తేలేం కదా అన్నాడు. టెలిఫోన్లో ఒక ఆమె: హలో సార్, నేను మిమ్మల్ని కలిసి ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను అన్నది. అతను: నేను మీకు తెలుసా అని అడిగాడు. ఆమె: అవును తెలుసు, మీరు మా పిల్లల్లో ఒకరికి తండ్రి అని చెప్పింది. అతను ఆశ్చర్యంతో: ఓ మై గాడ్, మీరు సంగీతానా అని అడిగాడు. ఆమె కాదు అన్నది. అతను: మరి మీనాక్షినా అని అడిగాడు. ఆమె కాదు అన్నది. అతను: మరి నిషానా అని అడిగాడు. ఆమె కాదు అన్నది. అతను: మరి నేహానా అని అడిగాడు. కాదు అన్నది. అతను: మరి మోనికానా అని అడిగాడు. ఆమె కాదు అన్నది. అతను: మరి అనుష్కనా అని అడిగాడు. ఆమె కాదు అన్నది. అతను: మరి మితాలీనా అని అడిగాడు. ఆమె కాదు అన్నది. అతను: మరి వైశాలి అని అడిగాడు. ఆమె కాదు అన్నది. గందరగోళంలో ఉన్న ఆమె: కాదు సార్, నేను మీ కొడుకు క్లాస్ టీచర్ని అన్నది.